గురుజీ నమస్తే. శుభాశీస్సులు అన్న. గురుజీ చూశారు, ఇంట్రడక్షన్లో చెప్పినట్టు కాకుండా మీకు ఆల్రెడీ తెలిసే విషయం. ఎలా ఉందంటే గతంలో చంద్రబాబు నాయుడు గారి మీద కానీ భువనేశ్వర్ గారి మీద ఎక్కువ అవును వాళ్ళు చేసిన వ్యాఖ్యలు ఎంత దారుణంగా జుగుప్సాకరంగా ఉన్నాయి మనం అందరం చూసాం. దానివల్ల చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కంటతడి పెట్టాలి అంటే మనం ఎప్పుడు చూడలేదు. ఆయన చిన్నపిల్లలకి ఏడవడం, దాన్ని కూడా కొంతమంది సింపతిగా ఏం చేస్తున్నాడు, ఏడుస్తున్నాడు, ఇట్లా రకరకాల వ్యంగ్యంగా మాట్లాడడం చేశారు. సరే, కర్మ రివర్స్ ఎవరికైనా పడుతుంది, ఇప్పుడు ఇలా పడ్డది. కానీ వాళ్ళు చేసిన తప్పి వీళ్ళు కూడా చేస్తున్నారు అనేది కొంతమంది విమర్శిస్తూ ఉన్నారు. కొంతమంది ఏం మాట్లాడుతున్నారంటే వాళ్ళు చేసినప్పుడు లేదా మేము చేస్తే వచ్చిందా అని కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. సో నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సతీమణి ఏదైతే మరి భారతి గారు ఉన్నారో, భారతి గారిని అవినాష్ మనం చెప్పుకోలేము కదా, దరిద్రం మనం డిస్కస్ చేసుకోవడం వేస్ట్. కానీ సో ఇలాంటి మాటలు ఏంటి సార్ అసలు? అంటే సోషల్ మీడియాలో ఎక్కడికి పోతుంది ఏంటి, దీన్ని ఏ విధంగా చూస్తారు మీరేంటి? ముందుగా ఈ విషయం ఏదైతే నువ్వు మాట్లాడుతున్నావో ఇది సుపరిచితమే అందరికీ. ఒక నారసింహుడి బిడ్డగా నా మనోగతాన్ని నిర్మోహమాటంగా సీతమ్మ కొడుకుగా నేను తెలియపరుస్తా. నంబర్ 1, భారతమ్మ మీద ఏదైతే అనుచితమైన వ్యాఖ్యలు చేయడం జరిగిందో ఆ వ్యాఖ్యలు వాడి తల్లి, వాడి చెల్లి, వాడి భార్య మీద చేస్తే బాగుండేదేమో. అప్పుడు వాళ్ళే చెప్పుతో కొట్టేవాళ్ళుగా, అప్పుడు తెలిసేదిగా వాడు చేసిన తప్పేంటో కదా. ఇప్పుడు స్త్రీని సొసైటీలో ప్రతి వాళ్ళు ఏదో ఒక రకంగా వాడుకోవటము, నిందలు వేయటము, మాటలు మాట్లాడటము, నోటికి ఏదొస్తే అది అనటము ఒక ఫ్యాషన్ అయిపోయింది. తొందరగా పబ్లిక్లో అవేర్నెస్ తెచ్చుకోవడం కోసం పరమ నీచానికి కూడా దిగజారుతుంది, పరమ నీచానికి కదా. సో ఇప్పుడు చేప్రోల్ కిరణ్ అనబడేటటువంటి వ్యక్తి ఇవాళ కాదు ఎప్పటి నుంచో ఈ రకమైనటువంటి కొన్ని ఎలిగేషన్స్ అన్ని జరిగాయని, గత ప్రతిపక్షంలో ఉన్నప్పుడైనా అలాంటివి చేశాడని, ఇప్పుడు పాలకపక్షంలో ఉండి ఇలా చేశాడని ఏదైతే మాట్లాడుతున్నాడో, ఒక మనిషి తన ఆలోచన శక్తి నాశనం అయిపోయినప్పుడు చేసేటటువంటి ఇటువంటి నీచపు స్థితి వస్తుంది అని నేను అనుకుంటున్నాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, వైఎస్ భారతమ్మ గారి మీద ఈ రకమైనటువంటి అవాకులు చవాకులు పేల్చిన వాడిని తక్షణమే మన హోమ్ మినిస్టర్ అనితమ్మ, మన చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు ఉక్కు పాదం మోపి వాడిని తీసుకెళ్లి లోపలేశారు. రియల్లీ హ్యాట్స్ ఆఫ్. వాళ్ళ యొక్క ఆలోచన ఆచరణ అద్భుతంగా ఉంది. కానీ మరి రోజమ్మ కూడా ఆడదే, విడుదల రజనీ కూడా ఆడదే. మరి నేను చూశాను ఆ మధ్య మన మాజీ ముఖ్యమంత్రిగా ప్రస్తుతం ఉన్నటువంటి మన జగన్మోహన్ రెడ్డిని, వాళ్ళని ఒక మార్ఫింగ్ చేసినటువంటి నీచపు వీడియో ఒకటి చూశాను. అలాంటి చాలా ఉన్నాయండి, నీచపు వీడియో చూసా. మరి రోజమ్మ కూడా ఆడదేగా, విడుదల రజనీ కూడా ఆడదేగా. మరి వాళ్ళిద్దరి మధ్య ఆ రకమైన నీచపు ఆ మార్ఫింగ్ వీడియో చేసిన వాడిని ఇప్పటిదాకా ఎందుకు పట్టుకోవాలా? మరి వాళ్ళని కూడా పట్టుకోవాలి, పట్టుకొని కాళ్ళు విరగొట్టాలిగా. వాడు ఎవడైతే ఏంటి? ఐ అప్రిషియేట్ టీడీపీ గవర్నమెంట్, ఐ అప్రిషియేట్ కూటమి గవర్నమెంట్, బికాస్ ఏ స్త్రీ అయినా, ప్రతిపక్షం అయినా, పాలకపక్షం అయినా, ఎవరైనా సరే టీడీపీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ ఎవరూ కూడా స్త్రీని తక్కువ చేసి మాట్లాడొద్దని ఒక అద్భుతమైన అడుగు వేశారు. మనస్ఫూర్తిగా ఆశీర్వచనం చేస్తున్నా కదా. మరి అటువంటిదే మన జగన్మోహన్ రెడ్డి యొక్క ఒక మార్ఫింగ్ వీడియోలో అటు రోజమ్మని ఇటు విడుదల రజనీని ఇద్దరిని తప్పుగా చూపించారుగా. అంటే వాళ్ళ మధ్య ఒక రకమైనటువంటి చండాలాన్ని చూపించారుగా ప్రపంచానికి. మరి వాళ్ళ మీద ఎందుకు యాక్షన్ తీసుకోవాలి? వాళ్ళ మీద కూడా తీసుకోవాలి. అవునా? అది నేను కోరుకుంటున్నా. ఒక మాజీ ముఖ్యమంత్రి భార్య మీద ఈ రకమైన ఎలిగేషన్ ఒక మాట అన్నందుకు వెంటనే వాళ్ళు తీసుకున్న యాక్షన్కి నిజంగా హ్యాట్స్ ఆఫ్. అలాగే మాజీ ముఖ్యమంత్రి, ఓకే, రాజకీయ పరంగా మీకు 190 ఉండొచ్చు, ఏదైనా కొట్టుకు చావండి, కత్తులతో పొడుచుకు చావండి, నో ప్రాబ్లం. కానీ ఒక మనిషికి సంబంధించిన వ్యక్తిగతమైన జీవితంలో ఈ రకమైనటువంటి అవాకులు చవాకులు మాట్లాడడం ఒక తప్పు అయితే, ఇలా మార్ఫింగ్ చేసి
ఆ స్త్రీల యొక్క గౌరవాన్ని కించపరిచేలాగా ఆ వీడియోలు పెట్టి ఈ పైశాచిక ఆనందం ఏంటి? ఇది తప్పు. చాలా మంది ఏం మాట్లాడుతుంటే గురుజీ, సరే కిరణ్ అనేవాడు ఒక్క వైఎస్ భారతి గారి మీద చేసిన వ్యాఖ్యలు ఒకటే హాట్ టాపిక్. అవును, అది కూడా మనం ఎవరు క్షమించం. అవును, నేనైతే అసలు క్షమించం, పక్కన పెట్టి. కానీ పోసాని కృష్ణమురళి పవన్ కళ్యాణ్ గారి గురించి ఎన్ని మాటలు నేను అదే చెప్తున్నా. అదే విధంగా గుడివాడ నాని గారు, అదే విధంగా వల్లభనేని వంశీ గారు, వీళ్ళందరూ కూడా ఏం మాట్లాడారు. అంతకుముందు ఆయన ఎవరో మీడియాలో అర్ధనగ్నంగా కనిపించినటువంటి ఆయన ఎవరండి, ఆయన పేరు ఎంపీ పేరు గోరంట్ల మాధవ్. ఆయన కూడా ఏం మాట్లాడాడు అన్ని మనం చూసాం. సరే వాళ్ళు చేశారంటే ఓకే, వాళ్ళ విజ్ఞత ఇప్పుడు అదేనన్నా, వాళ్ళు చేశారు ఓకే, అది వాళ్ళ విజ్ఞత, వాళ్ళ ఆలోచన, వాళ్ళ స్థితి, వాళ్ళ స్థాయి, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇట్ ఈస్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్. కూటమి ప్రభుత్వంలో ఒక ఆలోచనలతో ముందుకెళ్తున్నారు కదా, మంచి ఉద్దేశాలతో ముందుకెళ్తున్నారు కదా, మరి దీన్ని ఇలానే అన్ని రంగాల్లో అన్ని విధాలుగా తీసుకెళ్ళాలి. ఇది నేను కోరుకుంటున్నాను. ఎన్నికల సమయంలో ఎవరు ఏం మాట్లాడతారో ఎవరికీ తెలియదు. మాట్లాడొచ్చండి, కాకపోతే ప్రత్యర్థుల్ని ఎలాగ అలా ఢీ కొట్టాలి, కానీ రాజకీయ పరంగా ఢీ కొట్టాలి, వ్యక్తిగతంగా ఢీ కొట్టారు చాలా మంది, రైట్. అయితే ఇప్పుడు ఏ రకంగా అయితే స్త్రీలకి ప్రథమ పీట వేసి వాళ్ళ గౌరవానికి ప్రాధాన్యత ఇచ్చి కూటమి ప్రభుత్వం చేస్తోందో, ఆ కోవలోనే మరో ఆడపడుచు రోజమ్మనైనా, మరో ఆడపడుచు విడుదల రజనీనైనా వాళ్ళ పట్ల మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి యొక్క గౌరవాన్ని కించపరిచే విధంగా వీడియోలు పెట్టి మార్ఫింగ్ చేసి వీడియోలు పెట్టారు కదా, వాళ్ళ మీద కూడా తక్షణం వీళ్ళు ఒక యాక్షన్ తీసుకోవాలని మీ మాధ్యమం ద్వారా నేను కోరుకుంటున్నా. ఎందుకంటే వాళ్ళు స్త్రీలే కదా. ఇప్పుడు ఒకానొక నాడు దానంటే మన లోకేష్ బాబుని కూడా ఏదో డాన్సులు వేస్తున్నాడని ఒక వీడియో పెట్టి చూసారా, స్విమ్మింగ్ పూల్ ఏం పెట్టారు కదా, అవి నిజమని నమ్ముతావా నువ్వు? అవి కూడా మార్ఫింగ్ కావచ్చు. ఇవాళ రేపు తలకాయలు మార్చేసి ఎలా పడితే అలా మార్ఫింగ్ చేస్తున్నారు సార్. అసలు బాడీలోని ఒక ఫోటోని మొత్తం మూమెంట్ గా వాళ్ళు రకరకాల మార్చి చాలా అద్భుతమైనటువంటి. యానిమేషన్ లో జరగంది లేదు, యానిమేషన్ లో అవ్వంది లేదు, యానిమేషన్ లో దొరకంది లేదు, అట్ట అయిపోయింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ చేబ్రోల్ కిరణ్ ని ఎంత తీవ్రతరమైనటువంటి శిక్ష వేసి వాడిని తొక్కి పెట్టారో, అలాగే వాళ్ళ గౌరవాలకి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి యొక్క ఆత్మాభిమానానికి బాధ కలిగేలాగా ఆ ఆడపడుచుల మనోవ్యధ తెలుసుకొని వెంటనే అవి చేసిన వాళ్ళకు కూడా శిక్ష పడాలి. అప్పుడు మాధ్యమంలో ఏదన్నా తప్పు చేస్తే తోలు తీస్తారు. మాధ్యమాల్లో ఈ ఎడిటింగ్ చేసి పెట్టినా సరే, ఎడిటింగ్ చేసి ఏది పడితే అది పెట్టినా సరే అయిపోతుంది అనుకుంటే కుదరదు. వాటి మీద ఒక నిఘా ఉంటుంది, మనల్ని తీసుకెళ్లి కాళ్ళు చేతులు విరక్కొడతారు అనే భయం అందరికీ ఉంటుంది. కాబట్టి తక్షణం ఈ చేబ్రోల్ కిరణ్ ని ఇక్కడితో వదిలిపెట్టకూడదు, కఠినతరమైన శిక్ష వేయాలి. ఎందుకంటే ఆ తల్లిని వీడు మాట్లాడిన మాటలకి నేను అనవసరంగా ఒక స్త్రీ జోలికి వెళ్ళి సర్వనాశనం అయ్యాను, నన్ను చూసి మీరు నేర్చుకోండి, మీరు అలా చెయ్యకండి అని వాడితోనే ప్రపంచానికి చెప్పించాలి. అటువంటి శిక్ష పడాలి వాడికి. అట్లాగే ఇవి చేసిన వాళ్ళకు కూడా అటువంటి శిక్ష పడాలి. ఇప్పుడు నువ్వు చూసావో లేదో తెలియదు, నేను చూశాను సార్, చాలా చూసాను. మన ఇప్పుడు పార్టీల పరంగా వేరే వాళ్ళు కావచ్చు, రాజకీయ పరంగా నీ శత్రువులు కావచ్చు, రాజకీయ పరంగా నీ ప్రత్యర్థులు కావచ్చు, కానీ మన ఆడపడుచు, మన ఆడబిడ్డని మాజీ ముఖ్యమంత్రితో నువ్వు పెట్టినటువంటి వీడియో పరమనీచమైనది, తొక్కి పారేయాలి వాడని. వాళ్ళే బాహ్య ప్రపంచానికి దండాలు పెట్టి చెప్పాలి, ఒరే మాధ్యమాలు చేతిలో ఉన్నాయి కదా అని నోటికొచ్చిన అవాకులు చవాకులు, నోటికొచ్చినట్టు మాట్లాడ్డాలు పెట్టేసి తప్పించుకున్నాం అనుకోకండి, వీడియోలు పెట్టి తప్పించుకున్నాం అనుకోకండి, నాశనం అయిపోతారు మాలాగా అని వాళ్ళతో చెప్పించాలి. అది కరెక్ట్ పనిష్మెంట్ అందరికీ. ఎవడెవడైతే పనికి మాలిని పెడుతున్నాడో వాళ్ళకి కరెక్ట్ పనిష్మెంట్. ఇది నా అభిప్రాయం. శిక్ష అనేది గట్టిగా ఉంటే ఇంకోసారి చేయడం ఖచ్చితంగా. ఇప్పుడు ఒకసారి జరిగితే రెండోసారి ఆలోచన కూడా రానివ్వరు. అంతెందుకు నాన్న, ఇప్పుడు నేనున్నాను, నేను మాట్లాడతాను, చక్కగా చెప్తాను, కానీ యూట్యూబ్లో చూస్తున్నప్పుడు ఆ హెడ్లైన్ ఒకలాగా ఉంటుంది, కంటెంట్ ఒకలాగా ఉంటుంది. నన్ను అడిగారు, గురువు గారు
మీరేంటో మాకు తెలుసు, మీరు ఏం చెప్తారో తెలుసు, ఎలా మాట్లాడతారో తెలుసు, కానీ హెడ్లైన్ ఒకటేను, మీరు మాట్లాడే విధానం ఒకలా ఉంటుంది, అది కొంచెం జాగ్రత్త పడండి అన్నారు. అంటే చూసావా, మనుషుల మధ్య ఉండే విధానం అక్కడే తెలిసిపోతుంది. కాబట్టి వాళ్ళకి వేసే శిక్ష యావత్ తెలుగు రాష్ట్రాల్లో, మిగతావి నాకు అనవసరం, యావత్ తెలుగు రాష్ట్రాల్లో యూట్యూబ్లో ఒక ఆడియో పెట్టాలన్నా చెత్తది, ఒక చెత్త వీడియో పెట్టాలన్నా, ఒక చెత్త ఇంటర్వ్యూ పెట్టాలన్నా భయం వేయాలి. అలా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తక్షణమే ముక్కుపాదం మోపాలి వాళ్ళ మీద. ఇది నా అభిప్రాయం.